ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ కాలం అందైనా, అంటే ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి ఏ కాలాల్లోనూ కూడా దేవుని యొక్క స్వరం మనిషి వినలేదు అంటున్నాడు. ఆయన స్వరూపం చూడలేదు. మరి దేవుని మాటలు ఈరోజు సమాజానికి ఎలాగొచ్చినాయి? దేవుని యొక్క స్వరం అని చెప్పుకునేటువంటి మాటలు ఎలా వినబడిని అని మనం ఆలోచన చేస్తే, దేవదూతల ద్వారా దేవుడు తన సంకల్పాన్ని అంతటిని కూడా తెలియచేస్తూ, మరి దేవుని యొక్క మహాజ్ఞానం అనేటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథములో దేవుని పిల్లల కొరకు దేవుడు రాయించి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కనుక ఎవరైతే ఈ గ్రంథాన్ని చదువుతారో, ఎవరైతే ఈ గ్రంథాన్ని పఠిస్తారో, వారికి దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన అనేటువంటి దాన్ని దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు.